and subscribe to Vishwasam.in. నియోజకవర్గంలో ప్రతి గడపకి తిరిగే నాయకుడిని మీరు చూసారా? ఎన్నికలు జరిగినప్పుడే కాదు, ఏడాది ముందే అందరినీ కలిసి మాట్లాడే లీడర్ ఈ రోజుల్లోనూ ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? ఈ స్టోరీ చూస్తే మీకు ఇలాంటి విషయాలు చాలానే అర్థమవుతాయి. డోంట్ మిస్ విశ్వాసం.in. నిఖార్సైన రాజకీయ వాస్తవాల కోసం విశ్వాసం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధూళిపాల నరేంద్ర రాజకీయ నాయకుడిగా ఏపీ అంతటా తెలిసిన నాయకుడు. కానీ ఆయన రాజకీయం చేసే స్టైల్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే ఇంత స్పెషల్గా చెబుతున్నది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల కోసం పనిచేస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తరచుగా ప్రజలను కలిసే నాయకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు అనుకుంటే అందులో డెఫినెట్గా ఉంటారు ధూళిపాల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన రికార్డ్ నరేంద్రది. గత ఎన్నికల్లో ఓడినా వెనకబడింది కేవలం 1000 ఓట్ల తేడాతోనే. ఇంతకీ నరేంద్ర రాజకీయ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? పొన్నూరులో 3 మండలాలు ఉన్నాయి. పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని. బేసిక్గా ఇదంతా రూరల్ ఏరియా. అందుకే ఊరున పేరున పలకరించే చొరవ, గుర్తింపు ఉన్న నాయకుడు ఉంటే జనం గుండెల్లో పెట్టుకుంటారు. నరేంద్ర అలాంటి నాయకుడే. ప్రతి ఊరు, ప్రతి గడపకు తిరగడం, యోగక్షేమాలు అడగడం, ఏం చేయాలి, చెప్పినవి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అని మాట్లాడడం నరేంద్రకున్న అలవాటు. ఓటు వేసే ఊళ్ళకే కాదు, వేయని ఊళ్ళకు కూడా వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ కూడా మన కోసం ఎదురు చూసే జనం ఉంటారు, వాళ్ళను కూడా మనం పట్టించుకోవాలి కదా అని చెబుతున్నప్పుడు నరేంద్రలో నిఖార్సైన నాయకుడు కనిపిస్తాడు. అప్పటికప్పుడు కాదు, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సిద్ధమవడం ధూళిపాల నైజం. ప్రతి ఊరు కనీసం 2-3 సార్లు చుట్టేయకుండా పోలింగ్కి వెళ్ళిందే లేదు. ఈసారి కేసులు పెట్టడం, సంఘం డైరీ కోసం వేధించడం వల్ల నరేంద్రపై సానుభూతి పెరిగింది. దానికి తోడు రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టింది వైసీపీ. అది బాధాకరమే అయినా కలిసొచ్చే పాయింట్ అంటారు నరేంద్ర. ఇదంతా ఈ మధ్య నడిచిన ట్రాక్ రికార్డ్. ముందు నుంచి కూడా నరేంద్ర జనంలో ఉండడం అలవాటు చేసుకున్నారు. 2 సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా చేసిన తండ్రి ధూళిపాల వీరయ్య చౌదరి హఠాత్తుగా చనిపోవడంతో చిన్న వయసులోనే నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చేశారు. వచ్చినప్పటి నుంచి గెలుపు అలవాటుగా చేసుకున్నారు. ముక్కు సూటిగా ఉండడం, గ్రామస్థాయి నుంచి పటిష్టంగా రాజకీయం నడపడం ఆయన నైజం. అందుకే ఓ దశలో చంద్రబాబు, లోకేష్తో కూడా సంఘం డైరీ విషయంలో విభేదించి మంత్రి పదవికి దూరమయ్యారు అని కూడా చెప్తారు. రాజకీయంగా ఎన్ని కుట్రలు జరిగినా నిలదొక్కుకోవడానికి జనం సపోర్టే కారణం అంటారు ధూళిపాల. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో నరేంద్రను దెబ్బతీసేందుకు వైఎస్ వ్యూహం. నరేంద్రకు పట్టున్న కాకుమాను నియోజకవర్గం పొన్నూరు నుంచి పోయింది. నరేంద్రను టీడీపీ నుంచి బయటకు రప్పించేందుకు అప్పటి ఆపరేషన్ ఆకర్ష్లో ఎత్తుగడలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొంతమంది సొంత పార్టీ నేతలు కూడా నరేంద్రపై కుట్ర చేసిన వాళ్లే. ఇవన్నీ తట్టుకొని నరేంద్ర నిలబడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, రాజకీయంగా కుళ్ళబొడిచినా, ఆర్థికంగా దిగ్బంధించినా, సంఘం డైరీ కోసం చట్టాలే సవరించినా పోరాడి నిలిచిన నరేంద్ర ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. నా మీద నిలబడే ప్రత్యర్థి మారుతున్నాడు కానీ నేను అలాగే ఉన్నా అని చెబుతున్నప్పుడు నరేంద్ర కళ్ళలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఈసారైనా ధూళిపాల మంత్రి అవుతారా? కుల ఈక్వేషన్లు చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. అయినా మనకి మనలా ఉండడం ఇంపార్టెంటు. పదవుల కోసం మనమేమీ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు అని చెప్పేటప్పుడు నరేంద్ర మీద అభిమానం పెరుగుతుంది. సంఘం డైరీతో రైతులకు దగ్గర కావడం, పాడికి పంటలకే కాదు ప్రత్యేకంగా హాస్పిటళ్లు పెట్టి తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం లాంటివన్నీ నరేంద్ర చేస్తున్నారని జనానికి 30 ఏళ్లుగా తెలుసు. అందుకే పొన్నూరు ఇప్పుడు మరోసారి నరేంద్ర కోసం నిలబడేందుకు రెడీ అవుతోంది. ధూళిపాల నరేంద్ర రాజకీయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.